విపరీతమైన కలకలం రేపుతోంది. దాని పేరే షించియోంజి. ఇది లీ మ్యాన్ హీ అనే ఒక కొరియా దైనిక మహాకృలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. మరొక బోధ కొరియా నుండి మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో 150 సంఘాల వరకు కూడా వారు విస్తరించి మనకున్నటువంటి ఆన్లైన్స్ ద్వారా బైబిల్ తరగతులను ఏర్పాటు చేసి సేవకులను విశ్వాసులను ఆ తరగతుల్లోనికి తీసుకొని ప్రకటన గ్రంథం గురించి మాకు తప్ప ఇంకెవరికి తెలియదంటూ ప్రకటన గ్రంథంతో ప్రారంభించినటువంటి ఈ పరిచర్య చివరికి నేనే నా ద్వారానే మా శాఖలోని రక్షణ ఉందని చెబుతున్నటువంటి ఇది ఒక బోధ. ఆ బోధ పేరే షించియోంజి. పేరు ఎంతగా ఉంది కదా. ఇది సౌత్ కొరియా నుండి మరి రావటం జరిగింది. దీనికి లీ మ్యాన్ హీ అనే ఒక కొరియా బోధకుడు దీన్ని స్థాపించారు. ఇప్పుడు ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ విత్తనాలు పడుతున్నాయి. అలాగనే వాళ్ళు 150 సంఘాల వరకు మరి విస్తరించినట్లు శాఖ ద్వారా మనకు వివరణ వచ్చింది. చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక వీడియో మీకు రేపుతోంది. దాని పేరే షించియోంజి. ఇది లీ మ్యాన్ హీ అనే ఒక కొరియా బోధకుడు ప్రారంభించిన ఒక శాఖ. అయితే దీన్ని ఎందుకు ఒక ప్రమాదకరమైన దుర్బోధగా చాలామంది పరిగణిస్తున్నారో తెలుసుకోవడం ప్రతి విశ్వాసికి ఈ రోజుల్లో చాలా అవసరం. అయితే ఈ షించియోంజి అనే కొత్త బోధ గురించి మీకు ఎంతవరకు తెలుసు? ఇది ఎక్కడో కొరియాలో మొదలైంది కదా అని మనం తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే ఇదిప్పుడు మన మధ్యలోకి, మన సంఘాల్లోకి చాలా వేగంగా వచ్చేస్తుంది. బహుశా మనకు తెలియకుండానే ఇది మన సంఘంలోకి కూడా ప్రవేశించి ఉండవచ్చు. అందుకే దీని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. సరే, ముందుగా అసలు దీని మూలాలెక్కడున్నాయి, దీని పేరు వెనుక ఉన్న అర్థమేంటి అనే విషయాలు చూద్దాం. దీని పునాదిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఇది ఎందుకు అంత ప్రమాదకరమైనదో మనకు స్పష్టంగా తెలుస్తుంది. షించియోంజి ఈ మాటకు కొరియా భాషలో క్రొత్త భూమి, క్రొత్త చూసారు కదా. ఈ సమయంలో చాలామంది కింద కామెంట్స్ పెట్టారు. ముందుగా ఆ కామెంట్స్ని నేను ఒకసారి చదివిన తర్వాత ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అతడు ఒక అబద్ధ ప్రవక్త, సాతాను సంబంధి, ఇలాంటి వారి యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ క్రైస్తవ సంఘాలకి కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. మరొకరు చెబుతున్నారు ఏంటంటే బ్రహ్నం కూడా ఇలాంటి వాడే, బ్రహ్నం బోధలు కూడా ఇలాగే ఉంటాయి, సెకండ్ కమింగ్ గురించి చెప్తూ వాళ్ళు కూడా అలాగే చేస్తారు. అంచెదినాల్లో ఇటువంటి బోధలు బోధలు వస్తాయి కాబట్టి ప్రవక్తలందరూ కూడా ఇలాంటివి బోధిస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలని మరొకరు ఇలాగ కామెంట్స్ దాదాపు చాలా కామెంట్స్ వచ్చాయి. మిర్యాలగూడెం కూడా వచ్చిందని, ఆల్మోస్ట్గా ఇక్కడ వరంగల్లో కూడా నడుస్తుందని ఇట్లా కామెంట్స్ చాలా ఉన్నాయి. సో ఈ బోధన గురించినటువంటి మాటలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం కనుక ఈ సమయంలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి నేను స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్. మంచిది, గమనిద్దాం. షించియోంజి అనే మాట మనము ఒకసారి కనుక దీని వివరణ తీసుకుంటే ఇది కొరియా బోధకుడు కాబట్టి, ఈయన లీ మ్యాన్ హీ అనే ఒక బోధకుడు కాబట్టి ఈయన ద్వారా వచ్చింది కనుక ఈ మాటకు అర్థం ఏంటి అనంటే ప్రకటన గ్రంథం 21లో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము అంటే మంచి పేరు, చాలా శ్రేష్టమైనటువంటి పేరు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. ఈ మాట వినగానే క్రైస్తవ్యంలో ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలుగుద్ది. ఇక్కడ నేర్చుకోవాలి, ఇందులో సత్యం ఉంటుంది అంటే. మరొకటి ఒకటి ఏంటంటే ప్రకటన గ్రంథం యొక్క వివరాలు మాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అంటారు కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది జాయిన్ అయ్యారు. అలాగే మా జిల్లా ఫెలోషిప్లో ఉన్నటువంటి సేవకులు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. ఈ మధ్యకాలంలో వారు కూడా నాకు వివరించారు, కానీ నేను అంతగా పట్టించుకోలేదు. అయినప్పటికీ కూడా మరలా ఈ వీడియోస్ ద్వారా నా దగ్గర రావడం ద్వారా నేను స్పందించి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనము వివరాలు చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమని బోధిస్తున్నారు, ఈ బోధ ఎందుకు దుర్బోధ, ఈ బోధ ఎందుకు తప్పుడు బోధ అని మనము తెలుసుకోవాలి అంటే గమనించండి. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథములో మాట్లాడుతున్నటువంటి దేవదూత ఎవరైతే ఉన్నారో అది ఈ బోధకుడే, ఈ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆ కాలంలో యోహానుకు ప్రతి విషయాన్ని కూడా చెప్పింది ఈ దూతగా ఉన్నటువంటి శాఖలో ఉన్నటువంటి ఈ బోధకుడే అని ప్రకటించుకుంటారు. ఆ తర్వాత యోహాను కూడా ఆ కాలంలో విన్నాడు, అదే యోహానుగా మరలా ఈ భూమి మీదకి వచ్చాడు. అతను ఎవరు అంటే లీ మ్యాన్ హీ
అనే ఒక బోధకుడు, ఆ యోహాను నేనే అని చెప్పుకునేటటువంటి మరొక బోధకుడుగా ఉన్నాడు అతను. సో ఇక్కడ మనము కొన్ని విషయాలను కంపారిజన్ చేయాలి. వీళ్ళు ఆన్లైన్లో చెప్పేటప్పుడు ఏంటంటే సెకండ్ కమింగ్ గురించి, దేవుని గురించి బాగా వివరించి చెప్పినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఈ సేవకులందరినీ కూడా దాదాపుగా దేనిని తీసుకొస్తారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి 17 వచనాల వరకు ఇప్పటికే జరిగిపోయాయి, ఇక మిగిలింది 17 కాదు 18 నుంచి మాత్రమే అని చెప్పిన తర్వాత పరలోక రాజ్యానికి 1,44,000 మంది మాత్రమే ఎంట్రన్స్ అవుతారు. సో అది కూడా ఈ శాఖలో ఉన్నటువంటి ఈ విశ్వాసాన్ని నమ్మితేనే, అంతేకాకుండా లీమ్యాన్ హీ ఏదైతే తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి బోధ ఉందో ఈ బోధను నేర్చుకుంటేనే మీరు పరలోకానికి వస్తారని ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతోంది. సో ఇది విషయం అన్నమాట. కాబట్టి ఈ బోధన బట్టి ఇక్కడ క్రీస్తు కనిపించడు. ఇక క్రీస్తు కార్చిన రక్తం ఇక్కడ కనిపించదు, క్రీస్తు రక్తములో విడుదల కనిపించదు, క్రీస్తు రక్తములో రక్షణ కనపడదు, క్రీస్తు చేసినటువంటి 39 కొరడా దెబ్బల యొక్క పరిచర్య మనకు కనపడదు, సిలువ పరిచర్య కనపడదు. ఇక ఏం కనిపిస్తుందంటే తను చేసినటువంటి బోధలు, అంటే ప్రకటన నుంచి 17 అధ్యాయాల వరకు అయిపోయింది కాబట్టి 1,44,000 మంది రావాలి కాబట్టి ఈ శాఖలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే నిత్య జీవానికి వారసులని ఈ షిన్చియోంజి అనే పరిచర్య ప్రభావితంగా మనుషుల మధ్యలో జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆన్లైన్స్ ద్వారానే బైబిల్ తరగతులను ఏర్పాటు చేసి క్రైస్తవ శాఖలను చీలుస్తున్నారు, క్రైస్తవులకి దుర్బోధను నూరిపోస్తున్నారు. కాబట్టి సేవకులారా, బోధకులారా, కాపరులారా, విశ్వాసులారా, క్రీస్తు లేకుండా ఏ పరిచర్య మీ దగ్గరికి వచ్చినా, క్రీస్తు ప్రభావితమైనటువంటి పరిచర్య లేకుండా, ఆయన రక్తము పరిచర్య లేకుండా, రక్తంలో రక్షణ అనే పరిచర్య లేకుండా ఏ పరిచర్య ఈ ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ కూడా ఆ పరిచర్ను మీరు వెంబడించకూడదు. ఎందుకంటే ఇది నా స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఈ సంఘం అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అంతేకాకుండా వారు చెప్పారు, ఇది నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన అని చెప్పారు. కాబట్టి ఆ నిబంధనలో మీరందరూ ఉండాలి అంటే ఇలాంటి బూటకపు సేవలు, బూటకమైనటువంటి పరిచర్యలు ఇప్పటికి ఎన్నో వస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నో దుర్బోధలు. చాలామందికి నూతనంగా నమ్ముకునే వాళ్ళకి ఏది గొప్పదో, ఏది సత్యమో, ఏది మంచిదో కూడా తెలియక కొంతమంది భ్రమలో ఉన్నారు, కొంతమంది లోకంలోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ పరిచర్యలన్నీ, క్రీస్తు పరిచర్యలన్నీ మీరు గమనించండి, దాదాపుగా పరిచర్య ప్రభావితంగా ఎంత పరిచర్య ముందుకు వెళ్తూ ఉందో క్రైస్తవ్యంలోనే ఇన్ని దుర్బోధలు బయటకు వచ్చి ఆ విశ్వాసాన్ని చెడగొట్టేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని మరి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వీడియో చేసినంత మాత్రాన మారతారనేమి నమ్మకం లేదు. కానీ ఏదో ప్రయాసపడి కొంత తెలియాలి కాబట్టి ప్రజలకి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు. ఈ వీడియోలో మాట్లాడిన మరి సిస్టర్ గారికి కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. నిత్యం ఎప్పటికీ కూడా సత్యంగానే ఉంటుంది, సత్యం ఎప్పటికీ కూడా నిత్యంగా ఉంటుంది. మార్గమును, సత్యమును, జీవమును యేసుక్రీస్తు వారిని వెంబడించడమే క్రీస్తు రక్తంలో కడగబడిన మీ నడక అలా ఉండాలని కోరుకుంటే ఈ మాట ముగిస్తున్న. గాడ్ బ్లెస్ యూ. దాని కృప తోడై ఉండును గాక. ఆమేన్.